ప్రత్యేక హోదా సాధన కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎస్వి యూనివర్సిటీ వద్ద నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఆర్చ్ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకొస్తున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని, ఆమ్ ఆద్మీ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, మిత్రులు మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీరుగట్టు నగేష్ విజ్ఞప్తి చేశారు. నమ్మక ద్రోహానికి 10 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇదే తిరుపతిలో, ఇదే ఎస్వి యూనివర్సిటీలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉన్నటువంటి మంత్రులు అప్పుడు పాలిస్తున్నటువంటి వాళ్ళు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని ప్రత్యేక హోదా ఒకరన్నారు. అలాగే ఇదే వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ వేదికలో మోడీ గారు నమో సాక్షిగా ప్రమాణం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నారు. ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు విద్యార్థుల నుండి, యువత నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఒకటే అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఏ పార్టీ అయితే తీసుకొస్తుందో ఆ పార్టీతో విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారు. ఇప్పుడు 10వ సంవత్సరంలో చివరి బడ్జెట్ ఇది. ఓటాన్ అకౌంట్లో బడ్జెట్ ఆమోదించే పరిస్థితి 31వ తేదీ నుంచి పార్లమెంట్ సెషన్స్ జరుగున్న ఈ దృష్ట్యా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి చెప్తా ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోండి. ప్రత్యేక హోదా ఈ పార్లమెంట్ సెషన్స్లో అనౌన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ని మీరు ముందంజ తీసుకోపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతోనే ఇది సాధ్యమవుతుంది. మీకు స్పష్టమైన మెజార్టీ ఉంది ఈరోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ. ఎందుకు మీరు ప్రత్యేక హోదాను నాన్స్తున్నారో కనీసం మీరు ప్రజలకు పార్లమెంట్లో చెప్పండి. మేము ఇవ్వలేము, మా పార్టీ ఇవ్వదు అని చెప్పండి. మేము ఆడింది అబద్ధాలేనని చెప్పి మీరు ప్రజలకు నిక్కచ్చిగా చెప్పండి. ఈరోజు మీరు ఎందుకు మేనిమేషాలు లెక్కేస్తున్నారు? దుష్ట రాజకీయాలు చేయొద్దండి. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. అయితే నేటికి 10 సంవత్సరాలు గడుస్తున్న స్పెషల్ స్టేటస్ పైన ఎవరు నోరు మీద పని పరిస్థితి. నేడు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పార్టీ కూడా వ్యక్తిగత దూషణలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇండస్ట్రీస్, ఒక రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టాలంటే స్పెషల్ స్టేటస్గా ఉన్నట్లుగానైతే వారికి పన్ను రాయితీ ఉంటుంది. అలాంటి రాయితీలు లేకపోవడం వల్ల, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేకపోవడం వల్ల మన విద్యార్థుల భవిష్యత్తు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి పేదరికంలో నెట్టేసిన పరిస్థితి.